కావలి 35వ వార్డులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే కుమార్తె, కుమారుడు, కోడలు, అల్లుడు, భార్య కలిసి ఈ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురును పలకరించారు. కావలి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ప్రచార రంగంలోకి దిగడంతో స్థానికులు తబ్బిపోయారు. మీరు ప్రతాపన్న కుమారుడ, ప్రతాపన్న కుమార్తె అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వారు తమ ప్రతాపన్నను మరోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేయాలని వారు కోరుకున్నారు. స్థానికంగా ఉన్నవారు తమకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. చూసుకుంటారు, ఇక్కడ ఉంటారు కదా అన్న తప్పకుండా మీరు అందరికి చెప్పేయించండి. ఇప్పుడు కూడా అందరికి చెప్పి కూడా వేయించండి. అప్పుడు ఎమ్మెల్యే గారికి ఎంపీ రెండు మొత్తం వచ్చారు. అమ్మాయి మీకు పరిచయం చేయటం అదొకటి అంతే. మంచి కార్యకర్త మనకి, మన పార్టీకి మంచి కార్యకర్త, పనిచేసే అబ్బాయి. ఖచ్చితంగా ఫ్యాన్ చేస్తాను. అందరు వచ్చారు. వాళ్ళు వచ్చిన దానికి మనం మంచి మెజార్టీ అల్లుడు గారు, కూతురు, కొడుకు, కోడలు వచ్చారు. ప్రతాప్ రెడ్డి గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకోవాలా. కష్టపడి మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారిని మూడవసారి మొదటగా హ్యాట్రిక్ చేసి మన వార్డు నుంచి పోయినసారి మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ప్రతి ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా మనం ఎంపీగా మన పార్లమెంట్ కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజు ఒక ముస్లిం మైనారిటీకి, ఒక బీసీకి ఇచ్చేదనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం నుంచి వస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన పార్టీ నుంచి ఎంపీగా ఇస్తే ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చారనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు ముస్లిం మైనారిటీకి నెల్లూరు టౌన్ ఎందుకు ఇచ్చారు, నా భార్యకి ఇవ్వాలని పొట్టుబట్టినా కూడా జగనన్న ఒకటే చెప్పాడు. మాకు మమ్మల్ని ఆదరించే వ్యక్తులు మైనారిటీస్కే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు నెల్లూరు టౌన్ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని దించారు. కాబట్టి ఈ రోజు జగనన్న మన ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీల మీద గురి పెట్టారు. కాబట్టి మనం ఆయన ఆస్వాదించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, ప్రతి పేదవాడు ధైర్యంగా తిరుగుతున్నాడంటే అది జగనన్నే.